హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2024-25కి సంబంధించి ఇంటరిం బడ్జెట్ ని లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి ఈ నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించి ఇటు పాలిటీలోను ఇటు ఎకానమీలో కూడా మనం చదువుకుంటాం. పాలిటీలో ఎలా చదువుకుంటాము? ఈ బడ్జెట్ ని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రవేశపెడతారు, ఏ సభలో ప్రవేశపెడతారు, దీని మీద రాజ్యసభకి ఉన్నటువంటి అధికారాలు ఎలా ఉంటాయి, అలాగే ఎలాంటి మెజారిటీతో ఈ బడ్జెట్ అన్నటువంటిది పాస్ అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ మనం పాలిటీ కింద చదువుకుంటాం. ఎకానమీ కింద ఎలా చదువుకుంటాం? మన బడ్జెట్ కి సంబంధించి మనకు వచ్చేటటువంటి రాబడి ఎలా ఉంది, మనం చేసేటటువంటి వ్యయం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎకానమీ పర్స్పెక్టివ్ లో చదువుకుంటాం. మరి పాలిటీకి సంబంధించి చూస్తే బడ్జెట్ కి సంబంధించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది రాజ్యాంగంలో? ఆర్టికల్ 112. బడ్జెట్ అన్నటువంటి పేరు మన రాజ్యాంగంలో ఉందా? లేదు. దానికి బదులుగా ఏమని పేరుంది? యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేసి ఉంది. అంటే ప్రతి సంవత్సరం మన యొక్క ఆదాయ వ్యయాల గురించి పార్లమెంట్లో ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఇదిగో ఇంత ఆదాయం మనకు వస్తుంది అనుకుంటున్నాము, ఇంత వ్యయం చేద్దాం అనుకుంటున్నాము అన్నట్టుగా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అలా దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. అయితే దీనిని పార్లమెంట్లోని దిగువ సభ అయినటువంటి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎందుకని? ఇందులో ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి, ప్రజల యొక్క డబ్బు కాబట్టి లోక్సభకే ఈ అధికారం అన్నటువంటిది ఉంటుంది. అందుకే మన ఫినాన్స్ మినిస్టర్ కూడా లోక్సభలో ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్ లోకి వచ్చేసరికి 2 బిల్లులు అన్నటువంటివి ఉంటాయి. అవి ఏంటి? ఫినాన్స్ బిల్ అనేసి, ఫినాన్స్ బిల్ అంటే ట్యాక్సెస్ ఇలాంటి వాటికి సంబంధించి ఫినాన్స్ బిల్ ని ప్రవేశపెడతారు. అలాగే మనకి అప్రాప్రియేషన్ బిల్ అన్నటువంటిది ఉంటుంది. ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేసి ఇలా 2 రకాల బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి? లోక్సభ అన్నటువంటిది ఈ బడ్జెట్ ని ఆమోదించిన తర్వాత రాజ్యసభకి దీన్ని పంపిస్తారు. రాజ్యసభ ఏం చేస్తుంది? ఆ బడ్జెట్ ని పరిశీలించి సరే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్పచ్చు. అలాగే ఏదైనా చేంజెస్ కావాలి అంటే అమెండ్మెంట్స్ ఏదైనా ఉంటే ఆ అమెండ్మెంట్స్ కూడా చేసేటటువంటి అధికారం రాజ్యసభకి ఉంటుంది. కానీ ఈ అమెండ్మెంట్స్ ని తప్పనిసరిగా లోక్సభ ఆమోదించాలా అంటే ఆమోదించక్కర్లేదు. ఒకవేళ 14 రోజుల లోపల గనక రాజ్యసభ దీని మీద ఎలా కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు రాజ్యసభ ఆమోదించింది అన్నట్టుగానే లోక్సభ దీనిని పరిగణించటం జరుగుతుంది. తర్వాత దాన్ని ప్రెసిడెంట్ యొక్క అనుమతి కోసం పంపిస్తారు. ప్రెసిడెంట్ యొక్క అనుమతి సైన్ కోసం పంపిస్తారు. దానిని మనం అసెంట్ అనేసి పిలుస్తాం. సంతకం కోసం పంపిస్తారు. ప్రెసిడెంట్ గనక దానికి సంతకం ఇస్తే అప్పుడు ఆ బిల్ అన్నటువంటిది పాస్ అయినట్టు, అది పాస్ అవుతుంది. మనకి నార్మల్గా ఒక ఫినాన్షియల్ ఇయర్ అన్నటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినాం. ఇది లోక్సభలో పాస్ అవ్వాలి, రాజ్యసభలో పాస్ అవ్వాలి. దీని గురించి చర్చలు అనేవి జరిగి, ఓటింగ్స్ అనేవి జరిగి చివరికి ఎండ్ అయ్యి మనకి ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నమాట. మరి ఒకవేళ గనక లోక్సభలో ఈ బడ్జెట్ అన్నటువంటిది పాస్ అవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ గవర్నమెంట్ అన్నటువంటిది రిజైన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ అన్నటువంటి తన పదవిలోంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఎందుకని అంటే లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నాము, బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామంటే, బడ్జెట్ అంటే ఏంటంటే వ్యయాలకి సంబంధించి ఆదాయాలకి సంబంధించినటువంటి పట్టి, అవునా? మరి లోక్సభలో మెజారిటీ ఉంటేనే ఒక పార్టీ అన్నటువంటిది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి అక్కడ ఓటింగ్ జరిగి ఇది పాస్ అవ్వలేదు అంటే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లే అర్థం. కాబట్టి ఆ ప్రభుత్వం అన్నటువంటిది రిజైన్ చేయాల్సి వస్తుంది. సో ఇది పాలిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అలాగే మనకి ఈ యొక్క బిల్లు ఏదైతే బడ్జెట్ ఉందో దీనిని ఎంత మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది అంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది. సింపుల్ మెజారిటీ అన్నటువంటిది సరిపోతుంది. మరి ఎకానమీకి సంబంధించి ఎకానమీ పర్స్పెక్టివ్లో బడ్జెట్ ని మనం ఎలా చదువుకుంటాము? బడ్జెట్ కి సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం? ఆదాయ వ్యయాల పట్టి అనుకున్నాం, అవునా? ఆదాయం మరియు వ్యయం అంటే రిసిట్స్ అన్నటువంటివి ఉంటాయి, అంటే మనకు వచ్చేటటువంటి ఆదాయం అన్నటువంటిది ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి వివిధ రకాల ఖర్చులు కూడా ఉంటాయి, ఎక్స్పెండిచర్ అంటాం,
అవునా? మరి రిసిట్స్ లోకి వచ్చేసరికి అంటే మనకు వచ్చే ఆదాయంలో కూడా రెండు రకాలు ఉంటుంది. అంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే ఒక ఆదాయం ఉంటుంది, అలాగే క్యాపిటల్ రిసిట్స్ అనేసి కూడా ఉంటాయి. అంటే రెవెన్యూ రిసిట్స్ అనేసి అలాగే క్యాపిటల్ రిసిట్స్ అనేసి మనకి రెండు రకాలు ఉంటాయి. క్యాపిటల్ రిసిట్స్ అనేసి అలాగే మనకి ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ఇది కూడా రెండు రకాలు. అంటే మనం ఏమన్నటువంటిది కూడా రెండు రకాలుగా చేస్తాం. ఎలాగా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే తాత్కాలిక పథకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ అన్నటువంటిది కావచ్చు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? దీని ద్వారా బిల్డింగ్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, వివిధ రకాల ప్రాజెక్టులు అనేటటువంటివి వీటి కింద నిర్మాణం అనేటటువంటిది జరుగుతుంది. సో వీటి ద్వారా మనకి ఫ్యూచర్లో బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం పాలిటీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి రెండు రకాల పర్స్పెక్టివ్స్ లోను బడ్జెట్ గురించి చూస్తాం. మరి ఒక్కసారి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ లో హైలైట్స్ ఏంటి అన్నటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 47.66 లక్షల కోట్లు. అయితే ఈసారి మా మోటో ఇది అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది. ఏమని? జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, అలాగే జై అనుసంధాన్ అన్నటువంటిది మా మోటో అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే మనం 2047వ సంవత్సరానికల్లా డెవలప్డ్ నేషన్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనుకుంటూ ఉన్నాం. అవునా? మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకి రీసెంట్ గా 75వ స్వాతంత్ర దినోత్సవం జరిగినప్పటి నుంచి కూడా ఈ 2047 వరకు మధ్య ఉన్నటువంటి కాలాన్ని అమృత్ కాల్ అనేసి పిలుస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ 5 years లో మనం మరింత అభివృద్ధి చెందటానికి మనకు ముఖ్యంగా 4 మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్టుగా చెప్పారు. రీసెంట్ గా దీని గురించే ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. ఏంటది? జ్ఞాన్ అన్నటువంటిది. జి అంటే గరీబ్ అనేసి, వై అంటే యూత్ అనేసి, ఏ అంటే అన్నదాత అనేసి, ఎన్ అంటే నారీ శక్తి లేదా మహిళ అనేసి దీని గురించే మళ్ళీ ఈ బడ్జెట్ లో కూడా ప్రస్తావించటం జరిగింది. అంతేకాదు మన భారతదేశాన్ని ఇదిగో 2047 కల్లా డెవలప్డ్ నేషన్ గా మార్చాలనుకుంటున్నటువంటిది కూడా ఒక లక్ష్యం. అలాగే 3 మేజర్ రైల్వే కారిడార్స్ ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఏంటి ఆ 3 రైల్వే కారిడార్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి? చూడండి, ఎనర్జీ, మినరల్ మరియు సిమెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి కారిడార్ ఒకటి, అలాగే పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి కారిడార్స్ అన్నటువంటిది రెండవది, మూడవది వచ్చేసరికి హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ అనేసి ఇలా 3 రకాల కారిడార్స్ ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ కి సంబంధించి రూరల్ ఏరియాస్ లో 3 కోట్ల ఇళ్లను నిర్మించాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో ఎలాంటి చేంజ్ కూడా లేదు, ఇప్పుడు ఎలాంటి చేంజ్ కూడా చేయట్లేదు. అలాగే 7 లక్షల వరకు జీతం వస్తే ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయనక్కర్లేదు. అంతేకాదు కార్పొరేట్ ట్యాక్స్ ని కూడా 30% నుంచి 22% తగ్గించడం జరిగింది. అలాగే కొన్ని కంపెనీస్కి అయితే కనుక 15% కూడా తగ్గించారు. అలాగే 43 కోట్ల లోన్స్ ని చూడండి, 22.5 లక్షల కోట్లు అన్నమాట. దీనిని ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి ముద్రా యోజన ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి ఎక్కువగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేయాలి. ఈ రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, అర్బన్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, ఏదో ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ నైనా క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో చిరు వ్యాపారుల కోసం ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనని తీసుకురావటం జరిగింది. దాని కింద చూడండి 22.5 లక్షల కోట్ల రూపాయల లోన్స్ ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అలాగే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్రీజ్ చేయటం ద్వారా వివిధ రకాల సెక్టార్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా వివిధ రకాల సెక్టార్స్ లో మరింత గ్రోత్ తీసుకురావటం అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ స్కీమ్ అంటాం. ఈ పిఎం కిసాన్ స్కీమ్ కింద ఏంటి, ఒక రైతు ఫ్యామిలీకి సపోర్ట్ ని అందించటం కోసం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని అందించటం కోసం సంవత్సరానికి 6,000 రూపాయలని ఈ పథకం కింద గవర్నమెంట్ అందజేస్తుంది. అవునా? పిఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని కింద చూడండి 11.8 కోట్ల ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు.
అలాగే 40,000 రైల్ కోచెస్ ని వందే భారత్ కోచెస్ గాను అలాగే నమో భారత్ కోచెస్ గాను కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. నమో భారత్ రీసెంట్ గా ర్యాపిడెక్స్ ఏదైతే ఉందో వాటి పేరుని నమో భారత్ గా మార్చారు. అవునా, అలా ఈ నమో భారత్ అని వందే భారత్ అని ఈ ఎక్స్ప్రెస్లని మరింతగా పెంచబోతూ ఉన్నారు. అలాగే త్వరలో మనం ఇంకొక 1000 కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ప్లేన్స్ ని కూడా ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం. అంతేకాదు భారత్ రైస్ అంటే ఈ రైస్ కి భారత్ బ్రాండ్ తో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. భారత్ ఆటా అని, భారత్ రైస్ అని. అలాగే ఈ భారత్ రైస్ ని చూడండి 29 రూపాయలు పర్ కేజీతో మార్కెట్లోకి తీసుకురాబోతూ ఉన్నారు. అంతేకాదు లాస్ట్ 10 years లో దాదాపు 25 కోట్ల మంది మన దేశంలో ఉన్నటువంటి పేదలు మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటికి వచ్చారు అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ చెప్తోంది. దాన్ని IMF కూడా అవును అనేసి చెప్పింది. అలాగే గత 10 సంవత్సరాల్లో మన దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి, అది కూడా బహుముఖ పేదరికం నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే హెల్త్ కేర్ ని కూడా మరింతగా మనం చూస్తే ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్ ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము, అంటే వాళ్ళకి కూడా వర్తింప చేయబోతూ ఉన్నాం. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ ని మరింతగా ప్రమోట్ చేయటం ద్వారా లక్షద్వీప్ లో టూరిజం ని ఇంక్రీజ్ చేయాలి అన్నటువంటిది కూడా ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యం. రీసెంట్ గా లక్షద్వీప్ కి సంబంధించి మాల్దీవ్స్ కి సంబంధించి ఇష్యూ అన్నటువంటిది అరైజ్ అయింది. సో ఆ నేపథ్యంలో కూడా ఇది ఇంపార్టెంట్. అలాగే స్టేట్స్ కి కూడా ఫ్రీగా ఫినాన్సెస్ ని ఇవ్వటం ద్వారా మరింత టూరిజం ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటిది కూడా ఈ ఇంటరిమ్ బడ్జెట్ లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ని కూడా మరింతగా ఇంక్రీజ్ చేయబోతున్నారు. మనకి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కి సంబంధించి ఉడాన్ అన్నటువంటి స్కీమ్ ఉంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం. దీన్నే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అనేసి. అంటే ఏంటి, మన దేశంలో ఎక్కువ ఎయిర్పోర్ట్లని అందుబాటులోకి తీసుకురావటం. అలా ఎక్కువ ఎయిర్పోర్ట్స్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద ఇప్పటికే మనం చూస్తే దాదాపు 1.4 కోట్ల మంది యూత్కి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ రీసెంట్ బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్గా చెప్పచ్చు. మరి ఒక్కసారి కనుక బడ్జెట్ సైజ్ చూస్తే 47.66 లక్షల కోట్లు. ఇందులో మనకి క్యాపిటల్ రిసిట్స్ అలాగే రెవెన్యూ రిసిట్స్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అయితే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా చూడండి, డెవలప్మెంట్ మంత్ర ఏంటి అంటే ఇంతకు ముందు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేసి ఉండేది. అంటే అందరిలో డెవలప్మెంట్ అన్నటువంటి తీసుకురావాలి అన్నట్టుగా. అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ ట్రినిటీ ద్వారా మనము మరింతగా డెవలప్ అవుతూ 2047 కల్లా డెవలప్డ్ ఇండియా డెవలప్డ్ నేషన్గా మనము మారాలి అన్నటువంటిది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం. అలాగే ప్రస్తుత ప్రభుత్వం మనకి పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారా ఏంటి, ఇటు ఫిజికల్ ఇటు డిజిటల్ ఇటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అన్నటువంటిది. అలాగే ఇక్కడ చూడండి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచటం. అలాగే ఈ GST ద్వారా ట్యాక్స్ బేస్ని మరింతగా పెంచడం, అంటే ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఉండేలాగా చూసుకోవటం. అలాగే ఫినాన్షియల్ సెక్టార్ని మరింతగా ఇంక్రీజ్ చేస్తూ రావటం. అలాగే గిఫ్ట్ IFSC అన్నటువంటిది మనకి ఉంది. అవునా, గిఫ్ట్ IFSC అంటే ఏంటి, ఫినాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి గుజరాత్ లో ఉంది. సో దీని ద్వారా మరింతగా ఫినాన్షియల్ సర్వీసెస్ ని చేరువ చేయటం. అలాగే ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అన్నటువంటిది ఇప్పుడు సరిగ్గా చేయటం. అంతేకాదు మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్ కూడా మన యొక్క ఎకానమీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా ఉండటం. దాన్నే మనం ఏమంటూ ఉన్నాము, పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేసి పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ బడ్జెట్లో మెయిన్గా మనం చూసాం ఫోకస్ ఏరియాస్ కి సంబంధించి చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా జ్ఞాన్ అన్నటువంటిది. జ్ఞాన్ అంటే ఏంటి, గరీబ్, యూత్, అన్నదాత మరియు నారీ శక్తి అనేసి. అందులో గరీబ్ లేదా పేదవాళ్ళకి సంబంధించి గనక చూస్తే చూడండి, DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, మనీ ఏదైతే ఉంటుందో మనకి ఏవైతే వివిధ పథకాల ద్వారా మనీని ఇస్తూ ఉన్నారో లబ్ధిదారులకి, అది చేతికి మనీ ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేయటం. దాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటూ ఉన్నాం. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చూడండి 2.7 లక్షల కోట్ల రూపాయల సేవింగ్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఇందాక చెప్పుకున్నట్టుగా 25 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే బహుముఖ పేదరికం నుంచి బయటకు వచ్చారు మన దేశంలో. అలాగే PM స్వనిధి అన్నటువంటిది ఏంటి, స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ అనమాట. ఈ PM స్వనిధి కింద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని స్ట్రీట్ వెండర్స్ కి అందిస్తారు. అలాగా క్రెడిట్ అసిస్టెన్స్ చూడండి, 78 లక్షల స్ట్రీట్ వెండర్స్ ఇప్పటికే క్రెడిట్ అసిస్టెన్స్ ని కూడా పొందారు.
ఇక్కడ ఒకసారి చూస్తే హెడ్ కౌంట్ రేషియో డిక్లైన్ అన్నటువంటిది అయింది అన్నట్టుగా. అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ హెడ్ కౌంట్ ఇన్ఫ్లేషన్. హెడ్ కౌంట్ రేషియో అంటే ఏమని పిలుస్తాము, మనకి బిలో పావర్టీ లైన్ కింద ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని మనం హెడ్ కౌంట్ రేషియో అని పిలుస్తాం. అలా మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటికి వచ్చారు అన్నట్లుగా. మరి సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ద యూత్ అన్నటువంటిది. మరి యూత్ ని ఫోకస్ చేస్తూ ఏమేం స్కీమ్స్ తీసుకొచ్చారు అంటే చూడండి, మనకి స్కిల్ ఇండియా మిషన్ కింద ఇప్పటికీ 1.4 కోట్ల మంది యూత్ కి స్కిల్స్ ని ఇవ్వటం జరిగింది. అంతేకాదు 43 కోట్ల లోన్స్ ని ఇప్పటికే యూత్ కి ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ద్వారా శాంక్షన్ చేశారు ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి. అలాగే ఇక్కడ చూడండి పిఎం శ్రీ అంటే ఏంటి, పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటాము. దాదాపు 14,500 స్కూళ్ళని ఈ పిఎం శ్రీ స్కూల్స్ గా కన్వర్ట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. దీని ద్వారా మనకి ఇప్పటి విద్యా విధానానికి సంబంధించినటువంటి మార్పులు తీసుకురావాలి అన్నట్టుగా. మరి ఆ పిఎం శ్రీకి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ అన్నటువంటిది ఈసారి చూడండి 6,050 కోట్ల రూపాయలని అలొకేట్ చేయటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఐఐటీస్ అన్నటువంటివి 2014తో కంపేర్ చేస్తే 2023కి ఇప్పుడు 23 ఉన్నాయి. అలాగే ఎయిమ్స్ వచ్చేసరికి 2022 నాటికి 22 ఎయిమ్స్ అన్నటువంటివి మన దేశంలో ఉన్నాయి. యూనివర్సిటీస్ 2023 నాటికి 1113 యూనివర్సిటీస్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. అలాగే మూడవ కాంపోనెంట్ వచ్చేసరికి ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే అన్నదాతకి సంబంధించి. మరి ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా పిఎం కిసాన్ కింద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని అందిస్తున్నారు. అది కూడా 11.8 కోట్ల మంది ఫ్యామిలీస్ కి. ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని అందిస్తారు పిఎం కిసాన్ కింద, ఇందాకే చెప్పుకున్నాం అవునా, 6,000 రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తారు. వీటికి స్టేట్స్ కావాలంటే అదనంగా జోడించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వచ్చేసరికి ఈ పిఎం కిసాన్ ని అమలు చేయట్లేదు, అది సపరేట్ గా రైతు బంధు అని అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పేసి ఈ 6,000 అదనంగా ఇంకొంత చేర్చి 13,500 రూపాయలని ఇస్తోంది. అది స్టేట్స్ యొక్క డిస్క్రిషన్ అన్నమాట. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదా ప్రధానమంత్రి పంటల బీమా యోజన అంటాం, క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి. చూడండి 4 కోట్ల మంది ఫార్మర్స్ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు అనేసి. అలాగే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, దీని ద్వారా దాదాపు 1361 మండీల్ని ఇంటిగ్రేట్ చేశారు. దాంతో 3 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ కి ఇది సపోర్ట్ ని అందిస్తూ ఉంది అనేసి. అలాగే ఇక్కడ చూడండి వీట్ మరియు రైస్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది రీసెంట్ ఇయర్స్ లో ఇంక్రీజ్ అవుతూ వస్తోంది అన్నట్టుగా ఇక్కడ మ్యాప్ అన్నమాట. చివరిగా నారీ శక్తి అంటే మహిళలకి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్, అందులో చూడండి ముద్రా యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన. దీని ద్వారా ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని పెంపొందించాలి, ఎంఎస్ఎంఈస్ కి లోన్స్ ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మరి దీని కింద 30 కోట్ల ముద్రా యోజన లోన్స్ ని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కే ఇవ్వటం జరిగింది. అలాగే చూడండి హయ్యర్ ఎడ్యుకేషన్ లో కూడా ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది పెరిగింది, 28% పెరిగింది లాస్ట్ 10 సంవత్సరాల్లో. అలాగే స్టెమ్ కోర్సెస్ అంటే ఏంటి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ అంటాం. ఈ స్టెమ్ కోర్సెస్ లో చూడండి 43% ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉంది. అలాగే లక్పతి దీదీస్ అన్నటువంటి స్కీమ్ ఉంది, రీసెంట్ గా లక్పతి దీదీ అన్నటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి, విలేజ్ లో ఉన్నటువంటి లేడీస్ కి స్కిల్ ని ప్రొవైడ్ చేయటం ద్వారా వాళ్ళ సంవత్సరానికి కనీసం 1,00,000 రూపాయలైనా ఎర్న్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఈ స్కీమ్ కింద చూడండి 83 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి 1 కోటి మంది ఉమెన్ కి సహాయ సహకారాలని అందించడం జరుగుతుంది. అలాగే ఉమెన్ కి సంబంధించి చూడండి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది కూడా పెరుగుతోంది. 2017-18లో కేవలం 23.3% ఈ ఫీమేల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉంటే లేబర్ ఫోర్స్ లో 2022-23కి వచ్చేసరికి చూడండి 37% ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది పెరిగింది. ఇవి ఈ 4 జ్ఞాన్ కి సంబంధించి అన్నమాట, అంటే గరీబ్, యూత్, అన్నదాత మరియు నారీ శక్తికి సంబంధించి. మరి దీని తర్వాత చూస్తే అమృత్ కాల్ అన్నాం అంటే ఏంటి, మనకి 75th ఇండిపెండెన్స్ ఇయర్ దగ్గర నుంచి కూడా 2047 వరకు ఈ పీరియడ్ ని మనం అమృత్ కాల్ అని పిలుస్తున్నాం. ఈ అమృత్ కాలంలో మన స్ట్రాటజీ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి చూస్తే చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం 2030 నాటికల్లా
ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని కొన్ని చేరుకోవాలి అన్నట్టుగా లక్ష్యాల్ని పెట్టుకున్నాం. అవునా? పావర్టీని ఎండ్ చేయాలి అనేసి, జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలి అనేసి, అలాగే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేసి, అలా మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టుకున్నాం. అదొకటి రీచ్ అవ్వటం, అలాగే 2070 కల్లా నెట్ జీరో అంటే కర్బన ఉద్గారాలని జీరో స్థాయికి తీసుకురావటం అన్నటువంటిది కూడా ఒక లక్ష్యమే. దానికి సంబంధించి ఇదిగో ఇవన్నీ కూడా ఏంటి, విండ్ ఎనర్జీని మరింతగా పెంచాలి అన్నటువంటిది, అలాగే కోల్ గ్యాసిఫికేషన్ మరియు లిక్విఫాక్షన్ కెపాసిటీని మరింతగా ఇంక్రీజ్ చేయటం, అలాగే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్, అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ వీటన్నింటి బ్లెండింగ్ అన్నటువంటిది కంపల్సరీ చేయటం, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని బయోమాస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఇవ్వటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇనిషియేటివ్స్ చేపట్టచ్చు. అలాగే రూఫ్ టాప్ సోలరైజేషన్ కి సంబంధించి మనం చూస్తే రీసెంట్ గా అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అనేసి ప్రకటించారు. అవునా? ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన. ఆ ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన కింద ఏంటి, 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్స్ ని ఇన్స్టాల్ చేయాలి, దాని ద్వారా 300 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీని నెలకి అందించాలి అన్నటువంటిది లక్ష్యం. అలాగే ఈ బస్సెస్ ని ప్రమోట్ చేయటం, ఈ వెహికల్స్ ని ప్రమోట్ చేయటం, ఈ వెహికల్స్ అన్నటువంటి వీటిని పెంచడం కోసమే మనకి ఫేమ్ అన్నటువంటి స్కీమ్ ని తీసుకొచ్చాం. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అనేసి పిలుస్తాం. ఫేమ్ అన్నటువంటి దీన్ని నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ లో భాగంగా తీసుకురావటం జరిగింది. అలాగే బయో మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే బయో ఫౌండరీకి సంబంధించి కూడా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తాము అన్నట్టుగా ఈ బడ్జెట్ లో ప్రకటించారు. అది పక్కన పెడితే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. 2023 నవంబర్ నాటికి ఇది మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 43.9% ఉంది. అలాగే చూడండి, ఎల్పిజి కనెక్షన్స్ కి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అన్నటువంటిది. దీని ద్వారా 10 కోట్ల మందికి పైగా ఇప్పటికే ఎల్పిజి కనెక్షన్స్ ని ఇచ్చారు. అలాగే ఉజాలా అన్నటువంటి స్కీమ్ ద్వారా ఏంటి, ఎల్ఈడి బల్బ్స్ ని సప్లై చేయటం జరుగుతుంది. అలా ఎల్ఈడి బల్బ్స్ ఇప్పటిదాకా 36.9 కోట్ల బల్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతేకాకుండా ఎస్ఎన్ఎల్పి అంటే ఏంటి, స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్ అంటాము. దీని ద్వారా ఇప్పటికే దాదాపు 1.3 కోట్ల ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో ఇదంతా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా మనం తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్. సిమెంట్ కి సంబంధించి కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి కావచ్చు, హై ప్రియారిటీకి సంబంధించి కావచ్చు, ఇలా 3 రైల్వే ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ని కూడా మరింతగా ప్రమోట్ చేయటం. అంతేకాదు ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉడాన్ స్కీమ్ కిందగా మరింతగా ఇంక్రీజ్ చేయటం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్నటువంటి స్కీమ్ ద్వారా మరింతగా వాటిని ఎక్స్పాండ్ చేయటం. అలాగే అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ని మెట్రో రైల్ మరియు నమో భారత్, ఇందాక చెప్పుకున్నట్టుగా ర్యాపిడెక్స్ ని నమో భారత్ అనేసి పేరు పెట్టారు. సో వీటి ద్వారా మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పెంచడం అన్నటువంటిది లక్ష్యం. అలాగే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది మరి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి ఎలా పెరుగుతోంది అన్నట్టుగా చూస్తే ఇదిగో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్ అన్నటువంటిది జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది అన్నటువంటిది మనం చూడొచ్చు. అలాగే ఎఫ్డిఐ ఇన్ఫ్లో కూడా 2014 నుంచి 2023 వరకు చూడండి $596 బిలియన్ పెరిగిందనమాట. అన్ని బిలియన్ డాలర్లు మనకి ఈ క్యాపెక్స్ అన్నటువంటిది వచ్చింది. అన్ని బిలియన్ డాలర్లు మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లో అన్నటువంటిది పెరిగింది. అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది వచ్చింది. నేషనల్ హైవేస్ పెరిగాయి, కార్గో ట్రాఫిక్ అన్నటువంటిది పెరిగింది, అలాగే రైల్ రూట్స్ లో ఎలక్ట్రిఫికేషన్ అన్నటువంటిది పెరిగింది. అంతేకాకుండా ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ అన్నటువంటిది పెరిగింది, ఎయిర్పోర్ట్స్ అన్నటువంటివి పెరిగాయి. ఇలా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది మరింతగా ఎక్స్పాండ్ అవుతూ వస్తోంది. మరి ఇక్కడ చూడండి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది. దీని ద్వారా ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ గా డెవలప్మెంట్ ని తీసుకురావటం, సస్టైనబిలిటీని ప్రమోట్ చేయటం, దానికోసమే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేసి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇదొకటి. అలాగే హెల్త్ కి సంబంధించి చూస్తే సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని మరింతగా పెంచటం. ఈ మధ్య సర్వికల్ క్యాన్సర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా 9 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ తీసుకోవటం తప్పనిసరి చేస్తూ ఉన్నారు. అంటే తీసుకోండి అన్నట్టుగా సజెషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా సాక్ష్యం అంగన్వాడీ, అలాగే పోషన్ 2.0
దీని ద్వారా ఏంటి, న్యూట్రిషన్ ని అందించటం కావచ్చు, అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కి సంబంధించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఇవి. సాక్ష్యం అంగన్వాడీ, అలాగే పోషన్ 2.0 అన్నటువంటిది, ఇవి పిల్లలకి సంబంధించి డెవలప్ చేస్తూ ఉన్నారు. యూవిన్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఏంటి అంటే దీని ద్వారా వ్యాక్సిన్స్ ని మరింతగా అందుబాటులోకి తీసుకురావటం. వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ కోసమే మనకి మిషన్ ఇంద్రధనుష్ అన్నటువంటి స్కీమ్ ని కూడా మనం అమలు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా 7 రకాల డిసీజెస్ కి వ్యాక్సిన్స్ ని అందిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, కలరా కావచ్చు, హెపటైటిస్ బి కావచ్చు, అలా మొత్తం 7 రకాల డిసీజెస్ కి వ్యాక్సినేషన్స్ ని అందిస్తారు. అలాగే హెల్త్ కవరేజ్ ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇందాక చెప్పుకున్నట్టుగా ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని మరింతగా ఎక్స్పాండ్ చేస్తారనమాట. ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ ని అందిస్తారు. దీని కింద పర్ ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ని అందించటం జరుగుతుంది. ఇది హెల్త్ కి సంబంధించి. మరి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కి సంబంధించి హౌసింగ్ కోసం ఏంటి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటిది ఉంది. ఇంతకుముందు దీని కింద 2 కోట్ల ఇళ్లని టార్గెట్ గా పెట్టుకుంటే ఇప్పుడు ఆ టార్గెట్ ని 3 కోట్లకు పెంచడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో 3 కోట్ల హౌసెస్ ని నిర్మిస్తారు. అలాగే హౌసింగ్ కి సంబంధించి హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరుగుతుంది. జస్ట్ అనౌన్స్ చేశారు, ఇంకా దీన్ని లాంచ్ చేయలేదు. అలాగే ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అలొకేషన్ అన్నటువంటిది పెరిగింది. 2024-25 బడ్జెట్లో, ఈ బడ్జెట్లో ఎస్టిమేట్స్ చూడండి, 80,671 కోట్ల రూపాయలని ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి అలొకేట్ చేయటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి టూరిజం కి సంబంధించి, టూరిజం ఏంటి, ఇక్కడ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింతగా పెంచటం అన్నటువంటిది. అలాగే స్టేట్స్ ని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. స్టేట్స్ కి ఫినాన్సెస్ ని అందించటం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ని స్టేట్స్ కి ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మరింత టూరిజం యాక్టివిటీని పెంచడం అన్నటువంటిది లక్ష్యం. అలాగే G20 మీటింగ్స్ ని కూడా మనకి, G20 అన్నటువంటిది ఇక్కడ జరిగింది కదా, G20 సమ్మిట్ అండ్ మీటింగ్స్, అవి మన భారతదేశంలో దాదాపు 60 ప్లేసెస్ లో నిర్వహించారు. దీని ద్వారా టూరిజం ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది కూడా ఒక లక్ష్యం. అలాగే రీసెంట్ గా లక్షద్వీప్ ఐలాండ్స్ లో డెవలప్మెంట్ ని చేపడతామన్నట్టుగా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించింది. దానికి సంబంధించి కూడా పోర్ట్ కనెక్టివిటీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, వీటి మీద కూడా ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించి, ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటి, పంట కోత తర్వాత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, గోడౌన్స్ కానివ్వండి, వాల్యూ అడిషన్ చేయటం కానివ్వండి, ఈ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ ని మరింతగా ప్రమోట్ చేయటం జరుగుతుంది. అలాగే నానో డై అమోనియం ఫాస్ఫేట్ అంట, ఈ నానో డిఏపిని కూడా మరింతగా వాడేలాగా ప్రమోట్ చేయటం జరుగుతుంది. అలాగే ఆత్మ నిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అంటే ఏంటి, మన దేశంలో ఈ ఆయిల్ సీడ్స్ ని మరింతగా ఉత్పత్తి పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ఆత్మ నిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే డైరీ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ని అమలు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఫిషరీస్ కి సంబంధించి ఆల్రెడీ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటిది ఉంది. దీని ద్వారా ఫిషరీస్ సెక్టార్ లో మరింత ఇంప్రూవ్మెంట్ తీసుకురావటం, మరిన్ని ఎక్స్పోర్ట్స్ చేసేలాగా చేయటం అన్నటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి లక్ష్యం. అలాగే దీనికోసం 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ ని సెటప్ చేయటం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ అన్నమాట, ఇప్పుడు కాదు. అలాగే ఇక్కడ చూడండి, బ్లూ రెవల్యూషన్ కి అంటే ఈ ఫిషరీస్ కానివ్వండి, ఈ నీలి విప్లవానికి సంబంధించి మొత్తం ఈ సెక్టార్ కి అలొకేషన్ అన్నటువంటిది పెరుగుతోంది. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో దీనికి 2,352 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ లేదా PMFME స్కీమ్ అంట, ఈ స్కీమ్ కి కూడా అలొకేషన్ అన్నటువంటిది పెరిగింది. 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 639 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 2024-25 బడ్జెట్ లో 880 కోట్ల రూపాయలని కేటాయించారు ఈ PMFME స్కీమ్ అన్నటువంటి దానికి. అలాగే టాక్సేషన్ రిఫార్మ్స్ కి సంబంధించి చూస్తే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అన్నటువంటిది మరింతగా పెరుగుతోంది రీసెంట్ ఇయర్స్ లో. అంతేకాదు ఇక్కడ చూడండి, 2.4 టైమ్స్ రిటర్న్స్ దాఖలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అలాగే
ఫాస్టర్ రిఫండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళీ మనీ రిఫండ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఇప్పుడు ఫాస్ట్ పేస్లో జరుగుతుంది అన్నట్టుగా. అలాగే గ్రాస్ జిఎస్టీ కూడా యావరేజ్గా మంత్లీ కలెక్షన్స్ 1.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2024 ఫినాన్షియల్ ఇయర్లో 1.66 లక్షల కోట్లు యావరేజ్ వచ్చినటువంటి మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ అనమాట. ఈ జిఎస్టీ కింద ఏంటి? మనకి సెంట్రల్ జిఎస్టీ, సిజిఎస్టీ, అలాగే స్టేట్ జిఎస్టీ, అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్నటువంటిది ఐజిఎస్టీ, అలాగే సెస్, ఈ 4ంటిని మనం జిఎస్టీ కలెక్షన్స్ కింద చెప్తూ ఉంటాము. అవునా? సెస్ కూడా ఇందులో యాడ్ అవుతుందండి. సో వీటి కింద యావరేజ్గా మంత్లీ 1.66 లక్షల కోట్లు మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటివి, అంటే మనకి జిఎస్టీ అన్నటువంటిది నమోదవుతూ వచ్చింది. అలాగే ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటి? జీడిపిలో మన యొక్క ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది అన్నట్టుగా. అంటే మన జీడిపి కన్నా ఈ ట్యాక్స్ రెవెన్యూ అన్నటువంటిది ఎక్కువగా ఉంటే మోర్ దాన్ 1 అన్నటువంటి వాల్యూ ఉంటుంది. అదే మన జీడిపి కన్నా ట్యాక్స్ రెవెన్యూ తక్కువగా ఉంది అంటే లెస్ దాన్ 1 వాల్యూ ఉంటుంది. అలా ఇప్పుడు చూడండి 2017 నుంచి 2023 మధ్య కాలంలో, అంటే పోస్ట్ జిఎస్టీ పీరియడ్లో ఈ ట్యాక్స్ బయాన్సీ అన్నటువంటిది 1.22గా ఉంది. దీని ద్వారా ఏమవుతుంది? కన్స్యూమర్స్కి బెనిఫిట్ అనేటటువంటిది ఉంటుంది. లాజిస్టిక్ కాస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే చాలా గూడ్స్ మరియు సర్వీసెస్ యొక్క కాస్ట్ అన్నటువంటిది తక్కువగా వాళ్ళకి అవైలబిలిటీలోకి వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి జిఎస్టీకి సంబంధించి పాజిటివ్ సెంటిమెంట్స్ అన్నటువంటివి కూడా పెరుగుతూ వస్తున్నాయి. జిఎస్టీ కలెక్షన్స్ అనేవి మంత్కి కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 2019 నుంచి కూడా చూస్తే ఈ ఇంపోర్ట్స్ అన్నటువంటివి డిక్లైన్ అవుతూ ఉన్నాయి. మనం ఇంపోర్ట్స్ మీద తక్కువ రిలే అవ్వాలి అనుకుంటున్నాము. దానికోసమే ఆత్మనిర్భరత లేదా సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి అన్నట్టుగా ప్రతి సెక్టార్లోనూ మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే ట్యాక్స్ రేట్స్కి సంబంధించి ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల్లో కూడా. అంతేకాదు కార్పొరేట్ ట్యాక్స్నేమో ఇంతకు ముందు ఉన్నటువంటి 30% నుంచి 22%కి తగ్గించడం జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్కి అయితే 15%గా ఈ కార్పొరేట్ ట్యాక్స్ అన్నటువంటిది ఉంది. అలాగే చూడండి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజీమ్లో 7 లక్షల వరకు ఆన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ లయబిలిటీ అన్నటువంటిది వర్తించదు. ఇది ఒక ప్రొవిజన్ అన్నమాట. మరి ఇప్పుడు బడ్జెట్లో మన రూపాయికి సంబంధించి ఒక 1 రూపీ వస్తే అందులో మనకి వేటి నుంచి ఆ ఆదాయం అన్నటువంటిది వస్తుంది. అలాగే 1 రూపీ మన దగ్గర నుంచి పోతోంది అంటే వేటి ద్వారా ఆ రూపీ అన్నటువంటిది బయటికి వెళ్తోంది అన్నటువంటి క్యాలిక్యులేషన్స్ గనక మనం చూస్తే చూడండి రూపీ ఏ సోర్సెస్ నుంచి మనకు వస్తుంది అంటే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీలో 28% బారోయింగ్స్ మరియు అదర్ లయబిలిటీస్ నుంచే వస్తుంది. అంటే ఒక రూపాయిలో 28 పైసలు మనం బారోయింగ్స్ నుంచే తెచ్చుకుంటూ ఉన్నాం. అలాగే 7% అంటే 7 పైసలు నాన్ ట్యాక్స్ రిసిట్స్ నుంచి మనం తీసుకుంటూ ఉన్నాం. అలాగే 1% నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ నుంచి మనకి వస్తోంది. 4% ఏమో కస్టమ్స్ నుంచి వస్తోంది, కస్టమ్స్ ట్యాక్స్ నుంచి వస్తోంది. అలాగే 18% జిఎస్టీ మరియు మిగతా ట్యాక్సెస్ నుంచి మనకి చూడండి 18% అంటే ఒక రూపాయిలో 18 పైసలు మనకి జిఎస్టీ మరియు మిగతా ట్యాక్సెస్ నుంచే వస్తోంది. 28% బారోయింగ్స్ నుంచే వస్తుంది. అలాగే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి మనకి 5% వస్తుంది. అంటే ఒక రూపాయిలో 5 పైసలు వస్తుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చూడండి 19%. అంటే ఒక 1 రూపీలో 19 పైసలు మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? లయబిలిటీస్, అప్పుల నుంచే మనకి ఎక్కువగా వస్తుంది. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. దాని తర్వాత జిఎస్టీ నుంచి మనకి ఎక్కువ మనీ అన్నటువంటిది వస్తుంది. మరి మనం చేసే వ్యయం ఎలా ఉంది చూడండి. మన రూపీ అన్నటువంటిది దేనికి ఎంత పర్సెంట్ పోతుంది అంటే మెజారిటీ ఇంట్రెస్ట్ పేమెంట్స్కే పోతుంది. మనం తెచ్చుకున్నటువంటి డబ్బులకి మనం కట్టాల్సినటువంటి ఇంట్రెస్టే దాదాపు 20%. అంటే ఒక రూపాయిలో 20 పైసలు మనము ఈ ఇంట్రెస్ట్కే కడుతూ ఉన్నాం. అలాగే 8% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి పోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రకాల పథకాలను ప్రకటిస్తూ ఉంటుంది కదా, మరి దానికోసం ఇప్పుడు ఒక రూపాయిలో 8 పైసల్ని ఖర్చు పెడుతోంది. అలాగే సబ్సిడీస్కి ఏమో 6% ఖర్చు పెడుతోంది. అంతేకాకుండా డిఫెన్స్కి వచ్చేసరికి 8% ఖర్చు పెడుతోంది. అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి వచ్చేసరికి 16% ఖర్చు పెడుతోంది. మరి ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్
ఇక్కడేమో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేసరికి కొంత శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, ఇంకొంత శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60:40 అన్నటువంటిది. ఇందులో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకోవాలి. అదే హిల్లీ ఏరియాస్, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్కి అయితే కొన్ని స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 10% పెట్టుకోవాలి. అలా కాకుండా యూనియన్ టెరిటరీస్ వీటికైతే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో అలా డిఫరెంట్ స్కీమ్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే ఫినాన్స్ కమిషన్ మరియు మిగతా ట్రాన్స్ఫర్స్కి ఏమో 8% మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి రూపాయిలో 8 పైసలు మనము ఈ ఫినాన్స్ కమిషన్ మరియు మిగతా ఖర్చులకే పెడుతూ ఉన్నాము. అలాగే స్టేట్స్ షేర్ అంటే స్టేట్స్కి సంబంధించి కూడా ట్యాక్సెస్, డ్యూటీస్కి పే చేయాల్సి ఉంటుంది కదా, దానికి 20% పెడుతూ ఉన్నాము. అంటే ప్రతి రూపాయిలో 20% అంటే ప్రతి రూపాయిలో 20 పైసలు మనము స్టేట్స్కి సంబంధించిన ట్యాక్సెస్కి మరియు డ్యూటీస్కే పెడుతూ ఉన్నాము. అలాగే మిగతా ఎక్స్పెండిచర్ ఏమో 9% ఉంది. పెన్షన్స్కి వచ్చేసరికి 4% అంటే ప్రతి రూపాయిలో 4 పైసలు పెన్షన్స్కే మనం ఖర్చు పెడుతూ ఉన్నాము. మరి స్పెసిఫిక్గా ఈ మినిస్ట్రీకి ఇన్ని కోట్లు, ఈ మినిస్ట్రీకి ఇన్ని కోట్లు అనేసి స్పెసిఫిక్గా మినిస్ట్రీస్కి ఎన్ని కోట్లు ఇచ్చారు అన్నటువంటిది మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వచ్చేసరికి 6.2 లక్షల కోట్లని ప్రకటించారు. అదే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి ఏమో 2.78 లక్షల కోట్లు. అదే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి 2.55 లక్షల కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి 2.13 లక్షల కోట్లు. అదే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఏమో 2.03 లక్షల కోట్లు. అదే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి 1.77 లక్షల కోట్లు. ఇందులోనే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి 1.68 లక్షల కోట్లు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్కి 1.37 లక్షల కోట్లను కేటాయించారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి 1.27 లక్షల కోట్లని ఈ బడ్జెట్లో, ఈ ఇంటరిమ్ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. మరి ఈ బడ్జెట్లో మేజర్ స్కీమ్స్కి ఎంతెంత అలొకేట్ చేశారు అన్నటువంటిది మనం చూస్తే చూడండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లేదా MG నరేగా అంటాం. దీని ద్వారా ఏంటి, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 పని దినాలను కల్పించటం లక్ష్యం. అందులోనూ 1/3 వంతు ఉమెన్కే కేటాయిస్తారు. మరి ఈ స్కీమ్కి సంబంధించి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 60,000 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు 2024-25లో 86,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది MG నరేగా స్కీమ్కి సంబంధించి. అలాగే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ కింద, ఇది ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి స్కీమ్. దీని ద్వారా పర్ ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. మరి దీని కింద 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 7,200 కోట్ల రూపాయలని కేటాయిస్తే ఇప్పుడు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 7,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటి, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాం. దీని ద్వారా మన భారతదేశంలో మరింతగా ఉత్పత్తి అన్నటువంటిది పెంచాలి, ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవ్వడం తగ్గించాలి అన్నటువంటి లక్ష్యంతో చాలా రంగాల్లో ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ఇస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి 2023-24లో 4,645 కోట్లని కేటాయిస్తే ఇప్పుడు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్లో 6,200 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే మాడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే మన దేశంలో కూడా సెమీ కండక్టర్స్ యూనిట్స్ని మరింతగా ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇందులో 2023-24 బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలని కేటాయిస్తే ప్రస్తుత ఇంటరిమ్ బడ్జెట్లో 6,903 కోట్ల రూపాయలని ఈ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అలాగే సోలార్ పవర్ గ్రిడ్కి సంబంధించి చూస్తే 2023-24లో 4,970 కోట్ల రూపాయలని కేటాయిస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో 8,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఎందుకని ఈ సోలార్ పవర్ గ్రిడ్కి ఇన్ని కేటాయింపులు అంటే రెన్యూవబుల్ ఎనర్జీని పెంచుకోవాలి, దీని ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం 2030 కల్లా సాధించాలి. అలాగే 2070 నాటికి మనం ఏదైతే నెట్ జీరో అనేసి లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ నెట్ జీరోని చేరుకోవటానికి కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అన్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో ఆ నేపథ్యంలో ఈ స్కీమ్ మనకి ఇంపార్టెంట్. అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్,
ఇది దేనికి? మన దేశంలో పొల్యూషన్ ని మరింతగా తగ్గించాలి. గ్రీన్ హైడ్రోజన్ అన్నటువంటిది రెన్యూవబుల్, అవునా? మరి శిలాజ ఇంధనాల మీద ఆధారపడకుండా ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద ఆధారపడాలి అన్నటువంటి లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ని తీసుకురావటం జరిగింది. దీనికోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలని కేటాయించారు కూడా. మరి చూడండి, 2023-24 బడ్జెట్లో 297 కోట్ల రూపాయలని దీనికి కేటాయిస్తే, అంటే టోటల్ పథకం అవుట్లే వచ్చేసరికి దాదాపు 19,700 కోట్లు, దాదాపు 20,000 కోట్లు అనుకుంటే లాస్ట్ బడ్జెట్లో 297 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం బడ్జెట్లోకి వచ్చేసరికి 2024-25లో 600 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కి సంబంధించి కేటాయించడం జరిగింది. మరి ఈ బడ్జెట్ లో ఎస్టిమేట్ చేసినట్టుగా రిసీట్స్ మరియు ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి, మన ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేసి చూస్తే, రెవెన్యూ రిసీట్స్ అంటే మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఆదాయం అన్నటువంటిది 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో ఇప్పుడు ఎంత వస్తుంది అని అనుకుంటున్నామంటే 30 లక్షల కోట్లు ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు వస్తుంది అనేసి మనం అంచనా వేస్తున్నాం. అలాగే క్యాపిటల్ రిసీట్స్, ఈ క్యాపిటల్ రిసీట్స్ వచ్చేసరికి ఈ బడ్జెట్ లో 17.6 లక్షల కోట్లు వస్తుంది అనేసి మనం అంచనా వేస్తూ ఉన్నాము. అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కి సంబంధించి, అంటే రెవెన్యూ వ్యయానికి సంబంధించి చూస్తే ఈ బడ్జెట్ 36.5 లక్షల కోట్లు అవుతుంది, వ్యయం అవుతుంది అన్నటువంటిది అంచనా. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది కూడా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, రైళ్లు, వివిధ రకాల ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ కోసం అయ్యేటటువంటి ఖర్చు, అది ఈ 2024-25 బడ్జెట్ లో 15 లక్షల కోట్లు ఉంటుంది అనేసి అంచనా. అయితే మనకి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఏమవుతుంది, మనకి ఫ్యూచర్ లో రెవెన్యూ అన్నటువంటిది జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే మన జీడిపిలో క్యాడ్ అంటాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేసి. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? మనకున్నటువంటి ఆదాయ వ్యయాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే, దాన్నే మనం కరెంట్ అకౌంట్ అంటాము. ఇది కనుక సర్ప్లస్ లో ఉంది అంటే సర్ప్లస్ అంటాం, లేదు డెఫిసిట్ లో ఉంది అంటే డెఫిసిట్ అనేసి పిలుస్తాం. మరి ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది జీడిపిలో తగ్గుతూ వస్తుంది. ఈ ఫినాన్షియల్ ఇయర్ లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎంత జీడిపిలో పర్సంటేజ్, దాదాపు 1% ఉంటుంది అనేసి అంచనా. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది కూడా తగ్గుతూ వస్తుంది. 2022-23లో 3.2% ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నటువంటిది నమోదైంది అనేసి ఈ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మొత్తం అడ్వాన్సెస్ లో ఎన్పిఏ అంటే ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. అంటే ఏంటి? 90 రోజుల లోపు గనక ఎలాంటి ప్రిన్సిపల్ కానీ వడ్డీ కానీ కట్టకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా కేటగరైజ్ చేస్తాం 90 రోజుల తర్వాత. అలా ఈ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నటువంటివి గ్రాస్ అడ్వాన్సెస్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయని చూస్తే 2023 సెప్టెంబర్లో చూడండి 3.2% ఉన్నాయి. అంటే ఈ జిఎన్పిఎస్ కూడా తగ్గుతూ ఉన్నాయి అనేసి ఒక క్యాలిక్యులేషన్. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి మన దేశంలో పెరుగుతుంది. యూపీఐ వచ్చిన తర్వాత ఎక్కువ యూపీఐ వాడకం అన్నటువంటిది పెరుగుతోంది. ఎక్కడ చూసినా గూగుల్ పే, ఫోన్ పే, అవునా, పేటిఎం ఇవే వాడుతున్నామా. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి మరింతగా పెరుగుతున్నాయి. చూడండి 2024 ఫినాన్షియల్ ఇయర్ లో దాదాపు 14,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేసి అంచనా. అలాగే ప్రతి మంత్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా, యావరేజ్ మంత్లీ కలెక్షన్స్ అనేటటువంటివి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. 2024 ఫినాన్షియల్ ఇయర్ లో చూడండి 1.7 లక్షల కోట్లుగా ఇవి నమోదవుతున్నాయి. యావరేజ్ గా ఇందాక చూసాం లాస్ట్ ఇయర్ 1.66 లక్షల కోట్లుగా ఉంది, అవునా. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? టోటల్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది ఎంత ఉంది అనేసి క్యాలిక్యులేట్ చేయటం. అది 2024 ఫినాన్షియల్ ఇయర్ లో 5.5% ఉండొచ్చు అనేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలుగా మనం చెప్పొచ్చు. ఇది 2024-25కు సంబంధించి ఇంటరిమ్ బడ్జెట్. మరి దీనికి సంబంధించి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత బడ్జెట్ కాపీ అన్నటువంటిది ఓపెన్ చేసి డీటెయిల్గా చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.